ఇక కోనసీమ అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగానే కేసినాపల్లి తుఫాన్ సెంటర్లో శంకర్ గుప్తం ప్రధాన మురుగు కాలువకు సంబంధించిన 8 కిలోమీటర్ల పొడవున పూడికతీత పనులను 14.5 కిలోమీటర్ల పొడవున గట్ల పటిష్ట పనులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులకు కీలక సూచనలు చేశారు. రాజోలు నియోజకవర్గ రైతులకు 5 ఏళ్లుగా దుఃఖదాయనిగా మారిన శంకర్ గుప్తం మేజర్ డ్రైనేజ్ సమస్యను సుబ్రహ్మణ్య షష్ఠి రోజున గుర్తించామని పవన్ తెలిపారు. కేవలం 34 రోజుల కాల వ్యవధిలో శాశ్వత పరిష్కారం దిశగా ముక్కోటి ఏకాదశిన పనులు ప్రారంభించామని డిప్యూటీ సీఎం వెల్లడించారు. మేజర్ ట్రైన్ ఆధునీకరణ పనులకి ఈ రోజున ముక్కోటి ఏకాదశి రోజున ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా ఉంది. 2 దశాబ్దాలు ఉన్న సమస్యను విన్నవించిన వెంటనే యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి సార్ అని ఆయనకి రిక్వెస్ట్ చేస్తే 45 రోజులు కాదని చెప్పి దాదాపు 35 రోజుల లోపే ఆయన మనకు కావాల్సిన 20,77,00,000తోటి ఈ రోజున ఈ డ్రైన్ డ్రెడ్జింగ్ పనులు ప్రారంభించడం, 8 కిలోమీటర్ల వరకు పుడికి తీయడం, 14.5 కిలోమీటర్లు గట్ల నిర్మాణం చేపట్టడం. దీనికి అలాగే శంకర్ గుప్తం డ్రైన్ లో దాదాపు 600 ఎకరాలు ఉంది. కాదు 250 ఎకరాలు అన్యాక్రాంతం జరిగింది. అది మొన్న మీ దృష్టిలో కూడా నేను అది అడిగాను. దాన్ని కూడా కలెక్టర్ గారు ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రోజున మనం ఇంత ఆనందంగా ఇంత సమర్థవంతంగా చేయగలుగుతున్నాం అంటే దీనికి ముందుగా మనం కృతజ్ఞతలు తెలుపుకోవాల్సింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి. రైతాంగం తరపున, కోనసీమ రైతాంగం తరపున, మనందరి తరపున వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారం. రైతు మనకు అన్నం పెట్టే రైతు ఏడిస్తే బాధపడితే చాలా బాధపడేవాడు. అది ఒక రోజున ఇలాంటి ముక్కోటి ఏకాదశి రోజున అనుకుంటా. అది కూడా మనోహర్ గారు చెప్పారు, మన కౌలు రైతులు చనిపోతా ఉన్నారు, ఇట్లా ఉంది అనేది న్యూస్ చూపిస్తా ఉంటే మనం ఏదైనా చేయాలి అని అంటే ప్రభుత్వాల మీద ఒత్తిడి పెట్టగలం, ఆయన చేయగలం అని మాట్లాడుకున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, కనీసం ఈ భరోసా ఏదో ఒకసారి బతకడానికి మంచి డబ్బు ఎంత ఉంటుందని పక్కన పెడితేనే అలాగే ఒక్కొక్క రైతుకి చొప్పున కొన్ని దాదాపు నేను ఆ రోజు ఒక సినిమా సైన్ చేస్తున్నాను. ఆ రోజు ఆ సినిమాకి వచ్చిన అడ్వాన్స్ ని 5 కోట్ల రూపాయలు వెంటనే ఆ రైతుకి ప్రారంభించడం స్టార్ట్ చేశాను. రైతులకి అలా చాలా మంది దాతలు అందరూ కలిసి దాదాపు 3,000 మంది పైచీలకు రైతుల్ని ఆ రోజున ఆదుకున్నాం. అన్నం పెట్టే రైతుకి నిలబడే ప్రభుత్వం ఇది. వ్యక్తిగతంగా నా ఇష్టం కావచ్చు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చూడొచ్చు. ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, రేపు పోలవరం ప్రాజెక్ట్ రాబోతుందంటే ఇది రైతు కన్నీరు పెట్టని రాష్ట్రం అవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. ఆ దిశలోనే మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు శంకర్ గుప్తం డ్రైన్ కి ఆయన దాదాపు 20,70,00,000 ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి మనందరం కృతజ్ఞతలు తెలియదు. అలాగే కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి, ముఖ్యంగా కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని పరిష్కారాన్ని కట్టుబడి ఉంది. అలాగే ఇంకొక మేజర్ డిమాండ్ రిక్వెస్ట్ కూడా కోనసీమలో కోకోనట్ బోర్డు ఏర్పాటు అనే అంశాన్ని మీకు తెలియజేశారు. ఖచ్చితంగా కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రజలందరికీ కూడా మరోమారు మీ అందరికీ ఈ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సుబ్రహ్మణ్య షష్ఠి నుంచి ముక్కోటి ఏకాదశికి మీరు పోయిన నష్టాన్ని మేము తిరిగి చేయలేము, కానీ కనీసం భవిష్యత్తు నష్టాన్ని నివారించే పరిస్థితులకి శంకర్ గుప్తం డ్రైన్ పనులు చాలా హెల్ప్ అవుతుంది, సహాయపడతాయి. మొత్తం రాష్ట్ర అధికారులందరికీ, మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ. Hi, నేను మీ రాజ్ తరుణ్. Please subscribe to YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network. Please watch YK News.